మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ NHM నేషనల్ అండ్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఏఎన్ఎంలు గత 20 నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కూడా కరోనా వారియర్స్గా నిలిచారు. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళ స్థానంలో కొత్తగా పరీక్షలు పెట్టి రాత పరీక్షలు పెట్టి మెరిట్ ఆధారంగా రెగ్యులర్ చేయడం కోసం ఒక మెమోని తీసుకొచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వము యాజ్ టీజ్గా గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నది. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము, గత ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలని మీరు సమీక్ష ఇస్తున్నారు, కొత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పునే మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ఈ పాటికే అనుభవంతో కూడినటువంటి వాళ్ళ కొత్తగా రాత పరీక్షలు అవసరం లేదు, యాజ్ టీజ్గా వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా వారికి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. వారు చేస్తున్నటువంటి న్యాయమైన ఈ పోరాటానికి సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నాము. సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాలుకు బలపం కట్టుకొని తిరిగాము, గెలిపించాం. గెలిపిస్తే కార్మికుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశపడ్డాం. కానీ గత ప్రభుత్వం లాగానే నియంతృత్వంగా పోతే సిపిఎం పార్టీ వీళ్ళ పోరాటానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది. మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. వెంటనే ప్రభుత్వం ఆలోచించి వారి న్యాయమైన కోరికను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నా పేరు పుష్ప. నేను కాంట్రాక్ట్ పద్ధతిలో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. మేము ఈ కాంట్రాక్ట్ పద్ధతిని తీసేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని గత సంవత్సరము మేము ధర్నాలో కూర్చుండడం వలన మాకు ఒక కమిటీ వేసి మాకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కమిటీ వేయడం లేదు, కానీ మాకు ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. మాకు న్యాయం చేయకుండా ఎగ్జామ్ రాయమని చెప్పడం ఇది న్యాయమైన పద్ధతి కాదు. మేము 10th చదివి మేము ఏఎన్ఎం ట్రైనింగ్ చేసి ఉన్నాము. చేసి ఆన్లైన్ పనులని ఆఫ్లైన్ పనులని మాకు పొద్దున 8 గంటల నుండి రాత్రి 12 అయినా మాతో పనులు చేయిస్తుంది ఈ ప్రభుత్వము. చేయించినా కానీ మేము చేయడానికి రెడీగానే ఉన్నాము. ఇప్పుడు మాకు ఒక ఏజ్ వచ్చింది, మాకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇంకున్నారు మా దాంట్లో. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాయగలరు, రాయలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళకే రెగ్యులర్ చేస్తామనడము ఇది న్యాయమైన పద్ధతి కాదు. మేము గత 20 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్నాము. ముందు మమ్మల్ని రెగ్యులర్ చేసిన తర్వాత ఇప్పుడు చదివిన పిల్లలకు ఎగ్జామ్ పెడతారా, మరి ఏం చేస్తారో అది ప్రభుత్వం ఇష్టం. నా పేరు ప్రియదర్శిని. నేను 2002లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎగ్జామ్ రాసి ఆ డిఎస్సి పాస్ అయ్యి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలెక్ట్ అయ్యి ఓవరాల్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి దాని ద్వారా మెరిట్ ద్వారా నేను 2003లో నేను జాయిన్ అయినాను. అప్పటి నుంచి కూడా మమ్మల్ని 1 సంవత్సరం పాటు మీరు కాంట్రాక్ట్ అంతే అని అన్నారు. మాకు బేసిక్ పే ఇచ్చిండ్రు, టీఏడి అలవెన్స్లు అన్నీ ఇచ్చి కూడా మమ్మల్ని సడన్గా 2007లో ఏం చేసిందంటే మాకు ఎగ్దమ్ శాలరీ 5000 చేసారు. ఎందుకంటే మీకు వచ్చిన జూనియర్స్కి మేము 4000 శాలరీ ఇస్తున్నాం, మీకు కూడా అంతే అని చెప్పి మాకు ఆ శాలరీ ఇచ్చి చేసిండ్రు. అసలు మాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇచ్చిన జీవోలు వేరు, మేము చేస్తున్న పని వేరు. కాబట్టి మాకు ఒకటే, మేము అప్పటి నుంచి కూడా 2003 నుంచి కూడా మేము పోరాడుతున్నాము. ఎన్నో ధర్నాలు చేసినాము, ఆఫీసులో చుట్టూ ఎంతో తిరిగినాము. మా ఉద్యోగం చేస్తూ మేము ఇటు ఎన్నో ధర్నాలు చేసినాము. చేస్తామంటూ ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. ఒక ఆశ ఎందుకు అనంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తుందన్న ఒక ఆశతోటి మేము ఇవన్నీ పనులు చేస్తున్నాం. అయినా కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. ఎన్నిసార్లు మొన్న రీసెంట్లీ 3 days బ్యాక్ కూడా మేము హెల్త్ మినిస్టర్ని కలిసినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే అమ్మారు. మేము ఏ విధంగా ఎగ్జామ్ రాస్తాం? మేము ఇప్పుడు ఇటు డ్యూటీ చేస్తాము, డ్యూటీ చేయకపోతే జీతం రాదు. ఆ 3 నెలలకైనా జీతం వస్తుందని ఆశతోటి డ్యూటీ చేస్తున్నాము, ఆ జీతము రాదు, మళ్ళీ యాబ్సెంట్లు పడతాయి. ఇటు చదువుకుంటామా? ఏ విధంగా మేము చదువుకుంటాం? మాకు ఈ ఆన్లైన్ టెన్షన్సే ఉన్నాయా అంటే మళ్ళీ ఇప్పుడు ఇచ్చే చదువు మాకంటే జూనియర్స్ ఉన్నారు, వాళ్ళు రాయగలుగుతారు కావచ్చు. ఇప్పుడు మాకంటే సీనియర్స్ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, పోస్టులు పెంచండి.
మేము ఎగ్జామ్ అటెండ్ చేస్తాం కావచ్చు, కానీ పోస్టులు పెంచి మాకు రెగ్యులర్ చేయాలి. అసలైతే నిజానికైతే మాకు రాత పరీక్ష ఆల్రెడీ మేము రాత పరీక్ష రాసే వచ్చినాక కూడా మీరు మళ్ళీ రాత పరీక్ష రాయాలనేది ఏ జీవోలో కూడా లేదు.